హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మరొక ట్రెండింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే రాజ్ తరుణ్ అండ్ లావణ్య ఇష్యూ. సో ఏంటి ఇష్యూ ఎప్పుడో క్లియర్ అయిపోయింది కదా అనుకుంటున్నారా? లేదు, మళ్ళీ రచ్చ అయితే స్టార్ట్ అయింది. అదేంటంటే లావణ్య, రాజ్ తరుణ్ ఇద్దరు కలిసి కోకాపేటలో ఒక అపార్ట్మెంట్ లో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే రాజ్ తరుణ్ ఇష్యూస్ వచ్చి లావణ్య దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. కానీ లావణ్య మాత్రం అదే అపార్ట్మెంట్ లో ఉంటుంది. ఇంతకీ అపార్ట్మెంట్ ఏమో రాజ్ తరుణ్ది. అయితే రాజ్ తరుణ్ పేరెంట్స్ ఏం చేశారంటే, సో వాళ్ళిద్దరూ కూడా మేము ఇంట్లో ఉంటామని చెప్పి అన్ని వాళ్ళ లగేజ్ మొత్తం సర్దుకుని లావణ్య ఇంటి దగ్గరికి అయితే వచ్చారు. సో రాజ్ తరుణ్ వాళ్ళ మదర్ ఫాదర్ ఏం చేశారంటే వాళ్ళతో పాటు కొంతమంది మనుషులు తీసుకెళ్లారనమాట. తీసుకెళ్లి లావణ్యాని ఇంటి నుంచి బయటికి పంపించడానికి ట్రై చేశారు. బట్ లావణ్య ఊరుకుంటదా? అసలే చాలా స్మార్ట్ అయ్యే, చాలా క్రిమినల్ బ్రెయిన్ ఉన్నది. సో వాళ్ళెందుకు లోపలికి రానిచ్చిద్ది? సో బయటికి గెంటేసింది అనమాట. సో అక్కడ లావణ్య చెప్పేది ఏంటంటే, సో వాళ్ళు గూండాన్ని తీసుకొచ్చారు, అందుకే నేను వాళ్ళని కూడా ఇంటికి రానివ్వట్లేదు అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ ని కూడా లోపలికి రాకుండా చేసేసింది. ఇప్పుడు లావణ్య బయటికి పంపించేసింది కదా, వాళ్ళ పేరెంట్స్ అయితే కోకాపేటలో ఉన్న వాళ్ళ అపార్ట్మెంట్ లోనే బయట కూర్చుని ధర్నా అయితే చేస్తున్నారు. సో మేము ఎలా అయినా సరే మేము ఇంట్లో ఉండాలి, అది రాజ్ తరుణ్ ఇల్లు, మాకే హక్కు ఉంటుంది. సో తనకి అసలు మ్యారేజ్ అవ్వలేదు కాబట్టి తనకి ఎటువంటి రిలేషన్ ఉండదు ఈ హౌస్ తో. ఈ హౌస్ డాక్యుమెంట్స్ అన్ని రాజ్ తరుణ్ పేరు మీద ఉన్నాయి కాబట్టి అది మాకు హక్కు ఉంటుంది, ఈ ఇల్లు మాది. సో లావణ్య బయటకు వెళ్ళాలని చెప్పి వాళ్ళ పేరెంట్స్ అపార్ట్మెంట్ బయట కూర్చుని ధర్నా అయితే చేస్తున్నారు. దానికి సపోర్ట్ గా ప్రీతి అండ్ శేఖర్ భాష అయితే సో వాళ్ళ కోసం కూడా వాళ్ళు కూడా ధర్నా చేస్తున్నారు అనమాట. సో ఇలా బయట నుంచున్నారు. లావణ్య ఏమో వాళ్ళు నా మీద దాడి చేశారు, ఇల్లు అంతా చిందరవందర చేసేసారు, ఆడపిల్లలని నన్ను చూడకుండా సో నన్ను బయటకు గెంటేయడానికి చూశారు, సో నేను ఒప్పుకోలేదు, సో ఇల్లంతా ఇలా అయిందని చెప్పి ప్రూఫ్ కూడా చూపించింది అనమాట. సో అక్కడ జరిగిన ఇష్యూ ఒకసారి ఇక్కడ ఫోటో చూపిస్తాను చూడండి. ఇలా మొత్తం అంతా రచ్చరచ్చ జరిగింది అనమాట. సో దీనివల్ల వాళ్ళ పేరెంట్స్ కి, వాళ్ళ ఫాదర్ కి ఒక కాలుకి ఫ్రాక్చర్ అయ్యింది. సో వాళ్ళ మదర్ కి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, హార్ట్ సర్జరీ కూడా అయ్యింది అనమాట. సో షుగర్, బీపీ ఇవన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళు చాలా పెద్దవాళ్ళు. సో లావణ్య అసలు మంచిది కాదు, ఈ అపార్ట్మెంట్స్ లో ఉండి డ్రగ్స్, మందు అండ్ అలాగే డ్రగ్స్ అయ్యి పెట్టుకుని సో పక్కన వాళ్ళందరికి ఇబ్బంది పెడుతుంది, అలాగే దాంతో పాటు ప్రాస్టిట్యూషన్ కూడా చేస్తుంది. సో ఇది అసలు చాలా అంటే చాలా రాంగ్. తన అంతా మొత్తం మా అపార్ట్మెంట్ కి ఉన్న మొత్తం చెడ్డ పేరు తీసుకొస్తుంది అని చెప్పి రాజ్ తరుణ్ వాళ్ళ పేరెంట్స్ కి సపోర్ట్ చేసే వాళ్ళు అంటున్నారు. సో లావణ్య కూడా ఎంతో కొంతమంది సపోర్ట్ చేస్తారు కదా. వాళ్ళ వైపు వాళ్ళు ఏమంటున్నారంటే, వాళ్ళ ఫాదర్ ఏమంటున్నారంటే, సో ఇంటికి వచ్చి గోండాలతో దాడి ఎందుకు చేశారు? సో మేము నార్మల్ గా ఇంటికి వస్తే మేము ఇంటికి రానిచ్చే వాళ్ళం అత్త మామలుగా అనుకుని, సో నేను ఇంటికి రానిచ్చేదాన్ని, వాళ్ళు గూండాలుగా వచ్చారు, పెద్ద అమ్మాయిల్ని అబ్బాయిల్ని అందరినీ 15 మందిని తీసుకొచ్చారు, సో అందుకని నేను లోపలికి రానివ్వలేదు, తలుపేసుకున్నానని చెప్పి లావణ్య చెప్తుంది. సో వీళ్ళిద్దరు చెప్పేది ఏంటంటే పోలీసులు చూసుకుంటారని చెప్పి అంటున్నారు. సో ఇప్పుడు అయితే పోలీసులు వచ్చారు ప్రస్తుతానికి. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు ఏమవుతుందంటే, రాజ్ తరుణ్ ఆ ఇల్లు అది అందరికీ తెలిసిందే. సో డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయంట. వాళ్ళ పేరెంట్స్ ని వాళ్ళ ఇంట్లోకి రావడానికి లావణ్య చేసే దౌర్జన్యం ఏంటి? లావణ్య లాంటి ఒక రౌడీ దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళ పేరెంట్స్ పక్కన కొంతమంది మనుషులు లేకుండా డైరెక్ట్ గా వాళ్ళ ఇంటికి వెళ్లే సాహసం ఎవరైనా చేయగలరా? లావణ్య ఎలాంటిదో మనకు తెలుసు, ఓకేనా. పెద్ద వాళ్ళని అల్లాడిస్తుంది, పోలీసులతో సహా అందరినీ గ్రిప్ లో పెట్టుకుంది. సో అలాంటిది వీళ్ళు ఒక విషయం చెప్పండి. అలాంటప్పుడు జనాలతో వెళ్లకుండా లావణ్య వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళడానికి కూడా జనాలతో వెళ్లే సిచ్యువేషన్ అయితే వచ్చింది వాళ్ళకి. చాలా మంది వచ్చారు నన్ను బయటికి పంపించడానికి, సో నేను వెళ్ళి లోపలికి తలుపేసుకున్నాను అంది కదా. సో అంత మంది వచ్చినా కూడా లావణ్యాన్ని బయటికి పంపించలేకపోయారంటే చూసుకోండి. అంత టాలెంట్, అంత మాత్రం టాలెంట్ లావణ్యానికి మాత్రమే సాధ్యం. సో మొత్తానికి వాళ్ళనే బయటికి తోసేసింది, లావణ్యానే ఇంట్లో ఉంటుంది. సో వాళ్ళైతే ఇంటి ముందు ఉండి ధర్నా చేస్తున్నారు అనమాట. ఇంకో సైడ్ ఏంటంటే అపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు కదా, కోకాపేటలో అపార్ట్మెంట్ కదా, వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే లావణ్య దగ్గర ఉన్న డాగ్స్ వల్ల మాకు చాలా అంటే చాలా ట్రబుల్ అవుతుంది, పర్సనల్ గా కూడా ఫేస్ చేస్తున్నాం, అండ్ అలాగే ఇక్కడ చాలా మ్యూజిక్ సౌండ్స్ పెడుతుంది, అలాగే డ్రగ్స్ అంటారు, మందు అంటారు. సో ఇలా మొత్తం తను ఉండడం వల్ల మా అపార్ట్మెంట్ లో మాకు అందరికి చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది, ప్లీజ్ దయచేసి తను బయటికి పంపించేయండి అని వాళ్ళు అడుగుతున్నారు. సో పోలీసులే చూసుకుంటారని చెప్పి వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ బయటే వెయిట్ చేస్తున్నారు. దానికి సపోర్ట్ గా శేఖర్ భాష అండ్ ప్రీతి వీళ్ళిద్దరు కూడా కొంచెం గట్టిగా నించున్నారనమాట. సో ప్రీతి, నా లైఫ్ ఇలా నేను డ్రగ్స్ కి అట్రాక్ట్ అవడానికి కారణమే లావణ్య, సో తన వల్ల ఇదంతా అయ్యింది, కాబట్టి తను ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు, సో తను బయటికి రావాలి, రాజ్ తరుణ్ పేరెంట్స్ మాత్రం ఇంట్లో ఉండాలని వాళ్ళు అంటున్నారు. ఇంకొక వైపున లావణ్య వాళ్ళ ఫాదరు, సో ఆయన అయితే ఇంకా కంటిన్యూస్లీ మాట్లాడుతూనే ఉన్నారు మీదకి. నిజంగా తండ్రికి ఒక పోలికలే వచ్చింది, కూతురికి కూడా.
సో రౌడీ లాగా మీదకి వెళ్ళిపోవడం, సో వాదించడం, మాట్లాడడం ఇలా చేస్తూనే ఉన్నారనమాట కంటిన్యూస్ గా. కానీ ఆయన మాట్లాడేదానికి ఏది లాజిక్ అయితే నాకు కనబడట్లేదు. సో ఏదైనా ప్రూఫ్ చూపించమంటే ఎవ్వరు ప్రూఫ్ చూపించట్లేదు అక్కడ. సో ఇప్పుడైతే ఆ ఇష్యూ నడుస్తుంది. రాజ్ తరుణ్ అపార్ట్మెంట్ లో రాజ్ తరుణ్ వాళ్ళ పేరెంట్స్ ఉండడం కరెక్టా, లేకపోతే లావణ్య ఉండడం కరెక్టా? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నా వీడియో నచ్చితే లైక్ చేసేయండి. బాయ్.